సబ్జెక్ట్ని సింప్లిఫై చేసుకోవడం కోసం మీరు సొంత నోట్స్ రాయడం అనేది ఇంపార్టెంట్. అంటే టెక్స్ట్ బుక్లు అవి ఉంటాయి, ఆ టెక్స్ట్ బుక్లు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, 2 డేస్కి మర్చిపోతాం, అది మళ్ళీ మర్చిపోతాం. అయితే ఆ టెక్స్ట్ బుక్లో పనికొచ్చే అంశాలు కొన్ని ఉంటాయి, థీమ్ పాయింట్స్ ఉంటాయి. ఆ థీమ్ పాయింట్స్ని మీరు నోట్స్లో రాసుకున్నారు అనుకోండి, ఆ టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవవలసిన అవసరం ఉండదు. మళ్ళీ ఇంకో కొత్త పుస్తకం ఏదో వచ్చింది అనుకున్నాం, ఆ కొత్త పుస్తకం తీసినప్పుడు దాంట్లో కొత్త పాయింట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆ పాయింట్స్ని కూడా తీసుకొచ్చి ఈ యొక్క నోట్స్లో మీరు యాడ్ చేసేవలసి ఉంటుంది. అట్లా మీ నోట్స్ని మీరు ఎట్లా తయారు చేయాలంటే మోస్ట్ పవర్ఫుల్గా మార్చేసుకోవాలి, ఒక బైబిల్ లాగా మారిపోవాలి. బైబిల్, గీత, ఖురాన్ అనేది ఎట్లా ఉంటుంది, మాటి మాటికి మనం చదువుతూ ఉంటాం. సేమ్ అదేవిధంగా మీ హ్యాండ్ రిటన్ నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాండ్ రిటన్ నోట్స్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివేటట్టు ఉండాలి. ఎగ్జామ్కి ముందు మీరు ఆ టెక్స్ట్ బుక్లన్నీ రిఫర్ చేసేటట్టు ఉండకూడదు. మీ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది కదా, అది ఇట్లా పేజీలు తిప్పుకొని స్కానింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టు ఉండాలి.